గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీ అయ్యాడు. ఏసీబీ కేసు నమోదుతో మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధన శాఖ అధికారులతో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీ అయ్యాడు. ఏసీబీ కేసు నమోదుతో మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీ అయ్యాడు. ఏసీబీ కేసు నమోదుతో మొయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు 700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతోంది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందంటూ కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేసినటువంటి ఆ పరిస్థితుల్లోనే ఇందులో ప్రధానంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉందంటూ కూడా గుర్తించారు. ఆ మొయినుద్దీన్ పూర్తిగా ఇటు ఏపీలోని కొంతమంది రైతుల దగ్గర గొర్రెల యూనిట్లను తీసుకొని వాటిని రైతులకు పంపిణీ చేసే ఉద్దేశంలో భాగంగానే ఇటు ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే యజమానులు ఉన్నారో యూనిట్లు తీసుకున్నటువంటి రైతులకు డబ్బులు చెల్లించకపోగా దీంట్లో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డాడు. మరోవైపు ఇందులో ఉన్నటువంటి అధికారులు గొర్రెల పంపిణీకి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లోని అధికారులతో కుమ్మక్కయి తను అవినీతికి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఇక ఎప్పుడైతే గొర్రెల స్కామ్ లో కేసు అనేది నమోదైన తర్వాత తను విదేశాలకు పారిపోయిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్ గా ఇటు గొర్రెల స్కామ్ కు సంబంధించి యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారులు ఇందులో ఎవరెవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమందిని అరెస్టులు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 10 మందిని అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు నిన్న ఇప్పటికే ఇటు మొయినుద్దీన్ విదేశాల్లో పారిపోయి తలదోచుకుని ఉన్నాడు కాబట్టి అతనితో పాటు అతని కొడుకు కూడా విదేశాల్లో ఉండగానే ఇటీవల కాలంలో మొయినుద్దీన్ ఖాతా నుంచి ఆయన యొక్క భార్య ఖాతాకు
పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ అయినటువంటి లావాదేవీలను కూడా ఐడెంటిఫై చేశారు. ఇక అందులో భాగంగానే నిన్న రాత్రి కోకాపేటలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం జరిగింది. సుదీర్ఘంగా సోదాలు నిర్వహించి 2 కార్లను సీజ్ చేశారు. వాటితో పాటు పలు కీలక పత్రాలను కూడా డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఇటు తెల్లాపూర్ నుంచి ఆయన యొక్క సతీమణి ఇటు కోకాపేటకు షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఈ సోదాల్లో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆ 2 కార్లను కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసి బంజారాహిల్స్ ఇటు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఆ 2 కార్లను కూడా తీసుకొచ్చారు. దీని మీద ప్రస్తుతం ఏసీబీ అధికారుల దర్యాప్తు అనేది మరింత స్పీడప్ అవుతుంది. ముఖ్యంగా గొర్రెల స్కామ్ యొక్క విచారణ అనేది కంటిన్యూ చేస్తున్నట్లు కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలతో మరోసారి బయటపడింది. రైట్ రత్నకుమార్.